థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అండ్ వాణి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం ప్లీజ్. సార్ అందరికీ నా నమస్కారం అండి. అందరికీ నా నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు మొత్తం అందరికీ. ఎక్కడో పొలం గొట్టులు, ఎక్కడో పల్లెటూరులో పొలం గొట్టుల్లో ఎక్కడెక్కడో మామూలుగా గేదెల మయంగా అక్కడక్కడ ఉండే నేను ఈరోజు ఇక్కడ ఈ మహాతల్లి, ఈ కళాలమ్మ తల్లి స్టేజ్ మీదకి ఇక్కడికి నేను వచ్చానంటే కారణం మా అబ్బాయి అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను సార్. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ అతిరథ మహారథులు నిజంగా వాళ్ళ గాలి కూడా వెళ్తుంటే వాళ్ళ గాలి కూడా పీల్చేటందుకు నేను అర్హుడిని కాదేమో అనుకునే టైంలో నిజంగా ఆదిత్య గారు, తర్వాత కోన వెంకట్ గారు, తర్వాత మన వివి నాయక్ గారు ఏమిటండి వాళ్ళ పక్కన నేను ఉంటామంటే మాటలా నిజంగా అదంతా రప్పించింది మా అబ్బాయి డైరెక్టర్ చైతన్య మోటూరి. ఇకపోతే మా ఆవిడ గురించి ఇంతకుముందు మీకు చెప్పాను. ఇక చూడటానికి ఎలా బక్కగా ఉన్నా మాకు మూల స్తంభం అంటే ఒక మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ఇకపోతే మా రఘు కుంచే గారు నిజంగా ఎప్పుడు సోదరా అంటే భుజమ్మ చేయేస్తూ ఏమో అసలుకి నేను ఆ టైపు నాకు వస్తుందా లేదా అన్న ఇది ఉన్నా నాకు ఆ టైపు ఇది నాకు ఈ సినిమా కల్పించింది సార్. ఇకపోతే నేను ఈ స్టేజ్కి ఎంతో రుణపడిపోయి ఉంటాను సార్. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది